అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జి పద్మావతి గారు రచించిన తుది మజిలీ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పెద్ద లారీలో సామాన్ ఎక్కించాము. టార్పాలిన్ పైన కప్పి తాళ్లు గట్టిగా బిగించి కట్టిన తర్వాత అది బయలుదేరి వెళ్ళిపోయింది. ఫ్యామిలీ అంతా బయటకెళితే ఉంటుందని మా వాడు కొన్న సెకండ్ హ్యాండ్ ఆల్టో కారులో మేం బయలుదేరాము. ఫ్లాట్స్ లో వాళ్ళందరికీ మరొక్కసారి వీడ్కోలు చెప్పి కారులో కూర్చున్నాము. 10 ఏళ్ల నుండి అలవాటై వదలడానికి కొంచెం కష్టంగా ఉన్నా సొంత గూటికి వెళ్ళిపోతున్నామన్న ఆనందం ఆ బాధని కప్పేసింది. ఇన్నాళ్ల నా కల నెరవేరింది. చాలా ఆనందంగా ఉంది. శ్రీధర్ ఏం చేశాడో, ఎంత కష్టపడ్డాడో తెలియదు గాని నా కోసం వాడికి కోడలికి కూడా ట్రాన్స్ఫర్ చేయించాడు. శ్రీధర్కి ఊళ్ళోనే వచ్చినా శిరీష పనిచేసే ఆఫీసు కొంచెం దూరమట. గంట ముందే బయలుదేరిపోవాలట. ఎన్నాళ్ళ నుంచో మన ఊరు వెళ్ళిపోదామంటే వినలేదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా సొంత ఇంట్లో ఉండాలి అనిపించిందో లేక నా కోసమే కష్టపడ్డారో, ఏదైతేనే భగవంతుడి దయ. నానమ్మ, మన ఇల్లు పెద్దగా ఉంటుందా? ఆడుకోవచ్చా? అక్కడ చిన్నపిల్లలుంటారా? చదువు పాడు చేస్తున్నానని వాళ్ళ పెద్దవాళ్ళు తిట్టరు కదా. బాల్కనీకెళ్లకు పడిపోతావు, కిందకెళ్లకు కార్లు స్కూటర్లు వస్తాయి, ఇలా ఏం చెప్పరుగా? అమాయకంగా నా వైపే తిరిగి అడిగింది నా మనవరాలు బుజ్జి. అది 3rd క్లాస్ చదువుతోంది. లేదురా బుజ్జి, ఇల్లంతా మనదే, పైన కింద అని కాదు, అంతా మనదే అన్నాడు శ్రీధర్ డ్రైవింగ్ చేస్తూనే. అమ్మా, క్రికెట్ ఆడుకోవచ్చా? వీధిలో ఖాళీగా ఉంటుందా? ఆడుకుంటుంటే ఎవరు తిట్టరు కదా. 7వ క్లాస్ చదువుతున్న మనవడు సూరజ్ అడిగాడు. వాళ్ళ తాతగారి పేరది. ఫ్యాషన్గా ఉంటుందని చిన్నగా ఇలా పెట్టారు. చక్కగా ఆడుకోవచ్చు. అన్నీ పెద్ద ఇళ్లే. ఇక్కడలా వీధిలో ఏ హడావిడి ఉండదు. ఇళ్ళు దూరం దూరంగా ఉంటాయి. అలా అని ఆడుకుంటూ గడిపితే చదువు ఆటకెక్కేస్తుంది. స్కూల్ బస్ ఉదయం ఒకటే వస్తుంది. తప్పితే ఇంకో మార్గం లేదు అంది శిరీష పిల్లలిద్దరితో. నానమ్మ, నువ్వు చెప్పు, మన పెద్ద ఇల్లు ఎలా ఉంటుంది? ఉత్సాహంగా అడిగారు పిల్లలిద్దరూ. తాతగారు ఎంతో శ్రద్ధగా కట్టించారు. వరండా, పెద్ద హాలు, 2 బెడ్రూమ్లు, దేవుడి గది, లంకంతా వంటిల్లు, చుట్టూ మామిడి, పనస, అరటి, ఇవి కాకుండా పూల మొక్కలు. ఇల్లొదిలి 10 ఏళ్లు పైనే అయ్యింది. ఈ మధ్యే మనం వెళ్దామని నాన్న రిపేర్ చేయించాడు. ఉత్సాహంగా చెప్పాను. ఇంకా ఏదో అడుగుతూ బుజ్జి ఒడిలో పడుకుని నిద్రపోయింది. సూరజ్ 2 చెవుల్లో స్పీకర్లు పెట్టుకుని ఊగిపోతూ కాసేపటికి నిద్రపోయాడు. కారు హైవే మీద వెళ్తోంది. అమ్మా, ముందు చెల్లాయి వాళ్ళింటికి వెళ్దామా, మనింటికే వెళ్దామా? ముందు చూస్తూనే అడిగాడు శ్రీధర్. మనింటికే వెళ్ళిపోదాం, రేపు మంచిదిగా పాలు పొంగిచ్చొచ్చు అన్నాను స్థిరంగా. కాని మనసు పరిపరి విధాల ఆలోచనల్లో తేలిపోతుంది. ఈశ్వరి, ఎక్కడున్నావు? నీకో శుభవార్త, తొందరగా రా. స్కూల్ నుండి రావటమే గట్టిగా పిలిచారు సూర్యనారాయణ. వచ్చే టైం అయింది కదా అని పెట్టి ఉంచిన టీ కప్పులో పోసి వస్తున్నా అంటూ వెళ్ళాను. ఎప్పుడెప్పుడు చెప్పేద్దామా అన్నట్లుంది ఆయన వరస. త్వరగా టీ తాగేసి, మొన్న గుడిలో సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు మన రమ్యని చూశారట. వాళ్లకెంతో నచ్చిందట. కబురు పంపారు అన్నారు. కుర్చీ దగ్గరగా వేసి కూర్చొని, సరిగ్గా చెప్పండి నిదానంగా, ఎవరు చూశారు? దేనికి కబురు పంపారు? ఎవరి కోసం అంటూ అడిగాను. అలివేలు వాళ్ళ అబ్బాయి కాలేజీలో జూనియర్ లెక్చరర్గా చేస్తున్నట్ట. వాళ్ళకి మన రమ్యని కోడలుగా చేసుకోవాలని ఉందని మన విశ్వం వచ్చి చెప్పాడు అన్నారు. ఆ అబ్బాయా? తండ్రి లేడు కదా, ఎలా చేస్తాం? బాధ్యతలన్నీ ఎవరు చూస్తారు? వాళ్ళకి వెనక ముందు ఏమీ లేదు కంగారుగా అన్నాను. బావుందే, తండ్రి లేకపోతే ఏమిటి? నేను లేననుకో, మన పిల్లలకి పెళ్లిళ్లే జరగవా? ఇక వెనక ముందు మనకి మాత్రం ఏముంది? ఈ చిన్న ఇల్లు, ఉద్యోగం, అంతే కదా. కట్నం కావాలంటే ఇల్లు అమ్మే సిద్ధం. అమ్మాయి మన దగ్గరే ఉంటుంది అంటూ ఏవేవో చెప్పి ఒప్పించారు. అప్పటికి శ్రీధర్ పీజీ చేస్తున్నాడు. రమ్య డిగ్రీ చేస్తోంది. చాలా వరకు రాయబారాలయ్యాక మాకు కట్నం కింద ఇల్లే రాసిచ్చేయండి, అమ్మడం ఎందుకు అన్నారు వియ్యాలవారు. ఇంతవరకు వచ్చాక వెనక్కి చుట్టం మంచిది కాదని ఈయన ఒప్పుకున్నారు. పెళ్లి ఖర్చులకి అత్తయ్యగారిచ్చిన పెద్ద గొలుసమ్మి బ్రహ్మాండంగా పెళ్లి చేసేశారు. అదిగో అప్పుడే లోపల బట్టలవి సర్దుతున్న నాకు హాల్లోంచి గట్టిగా మాటలు వినిపించాయి. ఎక్కడ పని అక్కడే ఆపేసి ఒక్క గెంతులో హాల్లోకెళ్లాను. విశ్వంగారు వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు.
ఇప్పుడంటే అందరూ ఉంటారు. కార్యక్రమం అయ్యాక అందరూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. మాకా ఎవరి సపోర్టు లేదు. ఎటొచ్చి ఎటు వెళ్తుందో. నేనేమైనా అయితే పిల్లాడి వైపు ఎవరు మాట్లాడతారు? ఇల్లు ఇప్పుడే వారికి చెందేలా ఇచ్చేయమని చెప్పింది మాలివేలు. అదే మాట్లాడదామని అంటూ నెమ్మదిగా చెప్తున్నాడు. దానికి ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. నన్ను నమ్మలేవా? ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నావు కదా, అమ్మాయిని మోసం చేస్తానా అంటున్నారు కోపంగా. అది కాదన్నయ్య గారు, మా వైపు నుంచి ఆలోచించండి అంటోంది అలివేలు. అందరూ ఆమె వైపు మాట్లాడారు. అలా అయితే సరే, నెల రోజులు టైం ఇవ్వండి. అద్దెకు ఇల్లు చూసుకొని ఇల్లు ఖాళీ చేసి ఇచ్చేస్తాను స్థిరంగా అన్నారు ఆయన. తరువాత నెలలో ఖాళీ చేసి ఇల్లు రమ్య వాళ్లకి అప్పగించడం, దూరంగా అద్దెకు జరగడం జరిగిపోయాయి. పైన కూడా గదులు వేసి అలివేలు అద్దెకు కూడా ఇచ్చింది. ఏమో ఏమైపోతానా అన్న ఆమె ఇంకా గుండ్రాయిలాగా తిరుగుతోంది. అదే మాట రమ్యతో అంటే అప్పటి పరిస్థితులు ఆవిడలా మాట్లాడించాయి. కాని అత్తగారు చాలా మంచి ఆవిడమ్మా, నన్ను పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటున్నారో అంటూ అత్తగారిని సమర్థించింది. తరువాత ఇంకా చదివి ఆ కాలేజీలోని ఉద్యోగం కూడా చేస్తోంది. నన్నిక్కడ పుల్ల అక్కడ పెట్టనివ్వరు అంటూ పొగిడేసేది. సంపాదించి పెడుతున్నావు కదా, ఆ మాత్రం సహాయం చేయరా అనేదాన్ని కోపంగా. ఆ కోపం పంతం ఎక్కువై ఊరికి కొంచెం దూరంలో 1000 గజాల స్థలం కొని పెద్ద ఇల్లు కట్టించాం. శ్రీధర్కి బ్యాంకులో మంచి ఉద్యోగం వచ్చింది. ఆయన రిటైర్ అయ్యారు. ప్రతి ఇటుక దగ్గరుండి ఇల్లు కట్టించారు. మంచి మంచి మొక్కలు తెచ్చి చంటి పిల్లల్ని పెంచినట్లుగా పెంచారు. లంకంత ఇల్లు, మొక్కలు, ఉదయం సాయంత్రం గుడి వరకు వాకింగ్. శ్రీధర్కి పెళ్లి చేయటం అంతా సంతోషంగా జరిగిపోతోంది. దేవుడికి ఆయన మీద ఇష్టం ఎక్కువైనట్టుంది. గుడికి భజనకని వెళ్ళినాయన ఇంటికి తిరిగి రాలేదు. ఒంటరితనం బాధించింది. అదిగో అప్పుడే ఇల్లు అద్దెకిచ్చేసి శ్రీధర్ కూడా వెళ్ళిపోయాడు. ఇన్నాళ్లైనా ఒక్కసారి ఇంటివైపు వెళ్లలేదు. మనసు లాగినా వియ్యపురాలు గుర్తుకొచ్చి మనసు రాయి చేసుకున్నాను. ఈ మధ్యనే ఆఖరి రోజుల్లో ఇంట్లో గడపాలన్న కోరిక మరీ ఎక్కువై వాళ్ళిద్దరినీ వేధించి కోరిక సాధించుకున్నాను. 2 నెలల నుండి ఇల్లు మోడర్న్ గా బాగు చేస్తున్నాడు శ్రీధర్. ఇప్పుడెలా ఉన్నాయో చెట్లు, ఆ ఇల్లు. అత్తయ్య, టీ తాగుతారా? శిరీష మాటతో జ్ఞాపకాల్లోంచి బయటకొచ్చాను. ఏదో హోటల్ దగ్గర కారు ఆపి ఉంది. సగం నిద్ర, సగం ఆలోచనలతో అలసటగా ఉంది. మీరు రెస్ట్ తీసుకోండి, నేను డ్రైవ్ చేస్తాను అంటోంది శిరీష. నాకు ఆనందమేసింది. శ్రీధర్ కన్నా తను బాగానే నిదానంగా డ్రైవ్ చేస్తుంది. మంచి పిల్ల. కూతురి కన్నా బాగా చూసుకుంటుంది నన్ను. కాస్త రిలాక్స్ అయ్యాక మళ్లీ ప్రయాణం మొదలుపెట్టాం. మన ఊరు వెళ్లేసరికి తెల్లారుతోందమ్మా అన్నాడు శ్రీధర్. ఇంటికి పచ్చతోరణాలు కట్టారు. వాకిలంతా ముగ్గులతో అలంకరించి నిండుగా ఉంది. కారు దిగడమే ఆలస్యం. పిల్లలతో సమానంగా ఇల్లంతా తిరిగాను. అంతా కొత్తగా మార్పు చేయించారేమో, ఇంకా సౌకర్యంగా ఉంది. పదే పదే ఆయనే గుర్తుకొచ్చారు. రమ్య వాళ్ల అత్తగారు అల్పాహారాలు, భోజనాలు కూడా సిద్ధం చేయించింది. అయినా నేను మనసు విప్పి మాట్లాడలేదు. అన్నీ సర్దుకొని అందరం ఒక్కసారిగా అలవాటు పడకపోయినా ఎవరి బాధ్యతల్లో వాళ్ళు మునిగిపోయాం. కాని కొన్ని రోజులకే ఎంత తప్పు చేశానో అర్థమైంది నాకు. అక్కడ సిటీలో ఫ్లాట్స్ సందడిగా ఉండేది. బాల్కనీలో కూర్చుంటే సమయం తెలిసేదే కాదు. ఇక్కడ శ్రీధర్, శిరీష ఆఫీస్కి వెళ్ళిపోతారు. ముందుగా కోడలు వెళ్తుంది. ఏదో గబగబా వంట చేసి పెట్టి తర్వాత పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించి శ్రీధర్ వెళ్ళిపోతాడు. అంతే, అంతా ఒంటరితనం. వచ్చిన కొత్తల్లో విసుగ్గా అనిపించినా పక్షుల అరుపులు, వేప చెట్ల మీద పావురాల హోరు ఇప్పుడు ఇష్టంగా వినిపిస్తున్నాయి. అవే నాకు కాలక్షేపం. చిన్న చిన్న కూనలను వెంటేసుకుని తిరిగే పిల్లి. వాటికి నేను వేసే గింజలు, పాలు కోసం అవి ఎదురు చూడటం. మరీ విసుగనిపించి రమ్యకి ఫోన్ చేశాను. హలో అమ్మా, ఈ టైంలో చేశావేంటి? నేను కాలేజీలో ఉంటాను కదా, క్లాస్లో ఉన్నప్పుడు మీకు ఫోన్ వచ్చింది అని ఆయా చెబితే చాలా కంగారు పడ్డాను. సాయంత్రం మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేసింది. పైగా ఇక నుండి కాలేజీ నెంబర్కి ఫోన్ చేయకు, సెల్కే చెయ్యి అంది. ఎన్ని నెంబర్లు వాడేస్తున్నారో ఒక్కొక్కరును అంటూ నాలో నేను తిట్టుకున్నాను. ఒంటరితనం బాధిస్తోంది, భయపడుతోంది. పిల్లలు ఆటలాడి వచ్చి ఫ్రెష్ అయి పుస్తకాలు తీశారు. టీవీలో ఏదో ప్రోగ్రాం. ఎంతకీ ముందుకు సావడం లేదు, నా దైనందిన జీవితంలాగా. నానమ్మా, ఇదేదో వచ్చింది అంటూ అరుస్తూ పిల్లలొచ్చి నన్ను చుట్టేశారు.
వాళ్ళని హాల్లో కూర్చోపెట్టి గదిలోకి వెళ్ళాను. ఇదెలా ఇంట్లోకొచ్చింది అయ్యో అనుకుంటూ అక్కడే ఉన్న కర్రను తీసి గోడ మీద కొట్టాను. నా తల మీద నుండి హాల్లోకి వెళ్ళిందది. నేను పరిగెత్తాను. నా చేత నానా ఫీట్లు చేయించి వీధి గుమ్మంలోంచి బయటికెళ్ళిపోయింది. అప్పుడే లోపలికొస్తున్న శిరీషతో పిల్లలు హడావిడి పడుతూ చెప్పేశారు, అమ్మో తలకిందుల పిట్టా, అయ్యో అది ఇంట్లోకి రాకూడదు కదా అత్తయ్య, ఎలా ఇప్పుడు? పిల్లల్ని పట్టుకుని కంగారు పడుతూ అడిగింది శిరీష. మీరు అనవసరంగా కంగారు పడడమే కాకుండా పిల్లల్ని హడలుగొట్టేస్తున్నారు. పెద్దవి ఇన్ని చెట్లున్నప్పుడు ఇలాంటివి వస్తాయి. పైగా దూరం ఇల్లు, వాటికి పగలు కళ్ళు కనిపించవు. మీరేమో తలుపులు తీసి ఇంత పెద్ద లైట్లు వేస్తే ఎటు వెళ్లాలో తెలియక ఇంట్లోకొచ్చేసింది. అది పక్షే కదా, ఏం కాదు కాస్త విసుగ్గా అన్నాడు శ్రీధర్. 2 రోజులు తలుపు తీయలేదు నేను, ఇంకా ఒంటరితనం జైల్లో బంధించినట్లుగా. రమ్య చెప్పిందేమో వాళ్ళత్తగారు రోజంతా నాతో ఉండడానికి వచ్చింది. నాతో గుడికి రండి, అక్కడ సహస్రనామార్చన, సాయంత్రం ప్రవచనాలు, అందరం కలిసి కాసేపు కష్టసుఖాలు మాట్లాడుకుంటే రోజులు వెళ్ళిపోతాయి అంది గీత బోధ చేసినట్లుగా. రోజూ ఏం వెళతాం, ఇంట్లో లేడా దేవుడు, టీవీలో రావా ప్రవచనాలు, ఆ మాత్రం నాకు తెలియదా అన్నట్లు కొట్టి పారేశాను ఆవిడ మాటలను. నేనంతే, పంతం కోపం వస్తే తొందరగా పోదు. కాని అదే పంతం నా జీవితాన్ని ఇంకా మార్చేస్తుందని ఆవాళ్ళ అనుకోలేదు. అదే రోజు సాయంత్రం పిల్లల సందడిలో పడి జామ చెట్టు ఉన్న ఉత్తరం వైపు తలుపులు వేయడం మర్చిపోయాను. పుస్తకాలకని గదిలోకి వెళ్లిన సూరజ్ గట్టిగా అరిచాడు. ఓపిక తెచ్చుకుని మరీ పరుగు పెట్టాను. 2 గబ్బిలాలు గదంతా కలియదిరిగేస్తున్నాయి. నాకు చాలా కోపం వచ్చేసింది. పిల్లల్ని హాల్లోకి పంపేసి స్టూల్ వేసుకొని వాటిని తరిమాను. ఇల్లంతా పరుగు పెట్టించి హాల్లో ఒక మూల గోడకి అంటుకుపోయాయి అవి. నాలో ఇంకా పంతం పెరిగింది. స్టూల్ పీట దగ్గరికి లాక్కొని కర్రతో కొట్టాను. ధడేల్మని చప్పుడు. పీట మీద నుండి పడటమే నాకు తెలుసు. అంతా చీకటి, ఏమీ కనిపించలేదు, వినిపించలేదు. హమ్మయ్యా, లేచావా? నాన్నా, నాన్నమ్మ లేచింది, కళ్ళు తెరిచింది అంటూ నా మనవరాలు వాళ్ల నాన్నని పిలుస్తోంది. దాని వంక చూసి మురిపెంగా నవ్వాను. ఇంకా నిద్రపోకు, 3 రోజుల నుంచి లేస్తున్నావు, నిద్రపోతున్నావు. నువ్వలా పడుకుంటే ఏం బాగాలేదు అంది బుజ్జి. 3 రోజులైందా? నేనెక్కడున్నాను, నాకేమైంది అనుకుంటూ చుట్టూ చూశాను. ఏదో కార్పొరేట్ హాస్పిటల్. చుట్టూ సెలైన్ స్టాండు, 2 నర్సులు, కొడుకు కోడలు. నాకు నడుం దగ్గర పెద్ద బ్యాండేజు. కళ్ళల్లోంచి నీళ్లొచ్చాయి. అమ్మా బాధపడకు, నడుం దగ్గర చిన్నగా బోన్ తేడా వచ్చిందట, అంతే, ఇంటికెళ్ళిపోదాం. కాకపోతే రేపు ఇంకో సర్జరీ ఉంది అనునయంగా చెప్తున్నాడు శ్రీధర్. ఇంకొకటంటే ఆల్రెడీ ఒకటి జరిగిందా? అసలేమైంది? ఆదుర్దాగా అడిగాను లేద్దామని ట్రై చేస్తూ. ఊహం, శరీరం సహకరించలేదు. పిల్లలు భయపడుతున్నారని వాటిని కొడితే ఇంత జరిగిందా? ఏంటండి మీరు అలాగా చెప్పేది? ఏం కాలేదత్తయ్య, మీరు స్పృహలో లేరని సర్జరీ ఆపారు. చిన్నదేనట, మర్నాడే ఇంటికెళ్ళిపోవచ్చు అంది తల నిమురుతూ. రమ్య వాళ్ళ అత్తయ్య గారు భోజనాలు తీసుకుని వచ్చారు. 3 రోజుల నుంచి వీళ్లంతా సెలవులు పెట్టి ఇంత యాతన పడుతున్నారా? ఆవిడ భోజనం తీసుకొచ్చేస్తోందా? ఛ, ఇదంతా వెధవ పక్షి వల్లే తిట్టుకున్నాను నాలో నేను. అమ్మా, ఈ వయసులో నీకంత పంతమేమిటి? అన్నయ్య మెష్ తలుపులు పెట్టించాడు కదా, పల్లెటూళ్ళలో ఇలాంటివి సహజం. మా ఇంట్లోకి అప్పుడప్పుడు వస్తుంటాయి, మేడ మీద గదిలోకి వచ్చిపోతూ ఉంటాయి అంది రమ్య క్యాజువల్గా. వాళ్ళ అత్తగారి ముందు అదలా అనటం నాకు నచ్చలేదు. తల పక్కకి తిప్పుకున్నాను. మళ్లీ సర్జరీ ఎందుకట? సూరజ్ని అడిగాను నెమ్మదిగా, ఎవరూ వినకుండా. నువ్వలా పడిపోయావు కదా, వెనకాల పూసలు తప్పుకున్నాయట. ఇంకా అదృష్టం ఏమిటంటే విరగలేదు అని చెప్పాడు. లేదు, ఎముక విరిగిందట, దానికి మొన్న ఆపరేషన్ అయిందట. నాకే తెలుసు, నేను విన్నాను అంది బుజ్జి నెమ్మదిగా. ఇంతకీ నా అవస్థకి కారణం నా కోపమా, పంతమా, లేక ఆ పక్షా? దేవుడా, నన్ను తీసుకుపో. ఆ మాటే డాక్టర్ గారిని అడిగాను. ఈ బాధలు భరించడం నా వల్ల కాదు. చంటిపిల్లక చేసినట్టు వీళ్ళన్నీ నాకు చేస్తుంటే బాధగా ఉంది. భరించలేకుండా ఉన్నాను. నన్ను చంపేయండి ప్లీజ్. ఏదైనా ఒక్క బిల్ల లేదా ఇంజెక్షన్. బ్రతిమలాడినట్లుగా అడిగాను. చిన్నగా నవ్వారు డాక్టర్. పెద్దవారు, అలా మాట్లాడకూడదు.
మిమ్మల్ని ఎంతో ప్రేమించే కుటుంబం ఉంది. కొద్దిగా ఓపిక పడితే తగ్గే ఆస్కారం ఉంది. జీవితాంతం ఉండే వ్యాధుల కన్నా మెరుగే కదా. కొన్నాళ్ళు బెడ్ రెస్ట్ తీసుకుంటే నెమ్మదిగా నడవగలుగుతారు. ధైర్యంగా ఉండండి. దేవుడిని ఆ ధైర్యం ఇమ్మని అడగండి అన్నారు. బాగా తెలిసినాయన కాబట్టి అంత ధైర్యం చెప్పారు. వేరే ఎవరైనా అయితే మేమెందుకు మందులెందుకు అనేవాళ్లు అన్నాడు శ్రీధర్. భరించలేని బాధ సుడులు తిరుగుతూ నొప్పి పడే వాళ్ళకి తెలుస్తుంది. దేవుడా, అక్కడే ఆపేశాను. 10 రోజుల తర్వాత ఇంటికొచ్చాను. ఇంటి నుంచి వెళ్లి 20 రోజులై ఉంటుంది. గదంతా నా కోసం మార్చేశాడు. బెడ్ పక్కనే అన్నీ ఉండేలా పిలవడానికి వీలుగా దగ్గరలో చిన్న బెల్లు లాంటిది పెట్టాడు శ్రీధర్. కిటికీలకి తలుపులకి మెష్ తలుపులు పెట్టించేశాడు. ఇంకా దోమ కూడా లోపలికి రాదు. వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోతే నా అవసరార్థం ఉంటుందని పగలంతా ఒక అమ్మాయిని పెట్టారు. ఆ అమ్మాయి ఎక్కువ మాట్లాడదు. టీవీ చూస్తుంది, పుస్తకాలు చదువుతుంది. ఏమైనా అంటే సమాధానం చెప్పదు. ఈ ముసలావిడికి ఇవన్నీ అవసరమా అన్నట్లుగా చూస్తుంది. కిటికీలోంచి కనిపించే పక్షులు, అది పిల్లలకు తిండి తెచ్చి పెడుతూ పిల్ల పక్షులు అరిచే అరుపులకు ఎంతో ఆనందిస్తుంది. పిల్లలు ఎదిగాయి. పావురాలు హడావిడి బాగుంది. 1 రోజుల తర్వాత నెమ్మదిగా లేచి చక్రాల కుర్చీలో కూర్చోవటం మొదలుపెట్టాను. ఫిజియోథెరపీ, మందులు, మా వాళ్ళ ప్రార్థనలు అన్నీ ఫలించాయేమో మరి. ఎవరినైనా పట్టుకుని నడవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే రోజులు గడుస్తున్నాయి. బయట ప్రపంచం తెలియదు. అవే 4 గోడలు. పిల్లలకు సెలవులైతే కాస్త సందడి. నాకు హెల్పర్గా ఉన్న అమ్మాయి అన్నీ పక్కకు సర్ది కుర్చీ తెచ్చి వేసింది. ఎవరమ్మా, ఎవరొచ్చారు? నేను అడిగిన ప్రశ్నకు తలెత్తి గుమ్మంలోకి చూపించింది మాట్లాడకుండా. ఏదో చిన్న బాక్సు, పళ్ళు తీసుకుని లోపలికొస్తోంది రమ్య వాళ్ళ అత్తగారు అలివేలు. ఎందుకో ఆనందం వేసింది. రండి అన్నాను మనస్ఫూర్తిగా. పాపం ఒక్కరే ఉన్నారు. ఆ అమ్మాయికేమో ఏమీ తెలియడానికి కుదరదు. పిల్లలతో ఏం ఒడి పెడుతుంది పాపం. అందుకే మీకిష్టమని రవ్వ లడ్డూలు, రవ్వ పులిహోర చేసుకొనొచ్చాను అంటూ తీసి చేతిలో పెట్టి కుర్చీలో కూర్చుంది బాధపడుతూనే. అరే, కూర్చోవడానికి అంత కష్టపడుతున్నారు, ఏమైంది? పోయే వయసే గాని వచ్చే వయసా చెప్పండి. కీళ్ల నొప్పులు, దానికి తోడు ఇంకొన్ని ముసలి వ్యాధులు అంది నవ్వుతూ. చాలా బాగా చేశారు, ఎంతో రుచిగా ఉన్నాయి. ఇంత బాగా ఆరోగ్యం లేకపోయినా వంటలెలా చేస్తున్నారు? తింటూనే అడిగాను. అలా చేస్తేనే నాకు ఇది గుర్తుండవు. అయినా రమ్య వచ్చాక అదే చూసుకుంటుంది. అలా కాస్త గుడికెళ్ళి భజనలో పాల్గొని ఆ దేవుడి దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. అలివేలు ఎన్నోసార్లు అడిగినా వినలేదు. మన ఇద్దరిల్లు దూరమని ఇంట్లో టీవీలో వస్తాయని కొట్టి పారేసేదాన్ని. ఇప్పుడు వెళ్దామన్నా కుదరదు. స్పూన్తో పులిహోర తింటూ ఆలోచనలో పడిపోయాను. కొద్దిగా అడుగులేస్తున్నారు కదా, బాబుని అక్కడ దింపమనండి. 8:30 వరకు నేను చూసుకుంటాను. మనోభారం, వయోభారం ఇంకా ఎన్నో పోతాయి అంది. మొదటిసారి ఆమెను సరిగ్గా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాను. సాయంత్రం వరకు ఉండి పిల్లలొచ్చాక రమ్య వచ్చి తన బండి మీద తీసుకెళ్ళింది అలివేలుని వాళ్ళింటికి. మొదటిసారిగా నా కూతురు అదృష్టవంతురాలు అనిపించింది నాకు. అసలు విషయానికొస్తే ఆవిడ కన్నా నేను చాలా లక్కీ. పిల్లలు పెద్దవాళ్లై స్థిరపడే వరకు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఏ పని చేసినా ఇద్దరం కలిసి చేసేవాళ్లం. తోడు నీడగా ఉన్నారు. అలివేలుకి చిన్నతనంలోనే ఒంటరితనం జత అయిపోయింది. కష్టపడి పిల్లవాడిని చదివించింది. వాళ్ళకి సేవ చేస్తూ తన మానసిక ఆనందాన్ని వెతుక్కుంటూ బ్రతుకుతోంది. ఎక్కడో ఏదో జరిగిందని పట్టుదల పంతాలకు పోయి ఆవిడ్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇంత వయసొస్తున్నా తప్పులెన్నుకుంటూ అందరి మీద ఆధారపడుతూ జరిగింది తలుచుకుంటూ తిట్టుకుంటూ తుది మజిలి ఇలా కాదు గడిపేది. అందుకే బ్రతుకు భారమైపోయింది నాకు. రకరకాల ఆలోచనలు. మార్చుకోవాలి, కోపతాపాలు తగ్గించుకోవాలి, నలుగురితో కలవడం నేర్చుకోవాలి అంటూ మొదటిసారి స్థిరంగా అనుకున్నాను. 7 ఏడాది పిల్లలా తడబడుతూ పడిపోతూ నడక నేర్చుకుంటున్నాను. అడుగులో అడుగు వేస్తూ జరిగిందాన్ని జీర్ణించుకుంటూ శ్రీధర్ బండి మీద గుడి దగ్గర దింపితే పరిసరాలు మర్చిపోయి నన్ను నేను మర్చిపోయి భజన చేస్తుంటే అదో మధురానుభూతి. ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శనం చేసుకుని గుడిలో చెప్పే ప్రవచనాలు వింటూ నలుగురితో కష్టం సుఖం పంచుకుంటూ నా అనుభవంతో చిన్నవాళ్ళకి సలహాలిస్తూ గడిపేస్తున్నాను. సహాయం లేకుండా నాకు నేను నడుస్తున్నాను.
పగటిపూట సాయంత్రం వరకు వేచి చూడటం, చేతనైనంత ఇంట్లో సహాయం చేయటం, సాయంత్రం గుడికి వెళ్లటం. ఇప్పుడు నా దైనందిన జీవితం ఎంతో బాగుంది. నేనిప్పుడు ఎవరి కోసం ఎదురు చుట్టం లేదు, ఎవరిని తిట్టుకోవటం లేదు. కేవలం సమయం కోసం వేచి చూడటమే. నా తుది మజిలీ ఇప్పుడు కష్టంగా లేదు. తీసుకెళ్ళిపో దేవుడా అని అడగటమూ లేదు. ప్రతి రోజుని, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. అలివేలుతో పాటు ఎన్నాళ్లుంటే అన్నాళ్లు హాయిగా ఆనందంగా తుది మజిలీని గడుపుతాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.